బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాక్తో యుద్ధం తప్పదని వార్తలు వస్తున్న వేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది జరిగి ఖచ్చితంగా తీరుతుందంటూ తేల్చి చెప్పారు. అందుకు తాను హామీ ఇస్తున్నా అన్నారు. మోడీ వర్కింగ్ స్టైల్ అంకితభావం గురించి అందరికీ తెలుసని, మన దేశంపై దాడి చేసిన వారికి తగిన బుద్ధి చెప్పడం తన బాధ్యత అన్నారు. భారత్ను దెబ్బతీయడానికి దుస్సాహసం చేసిన వారికి దీటైన రీతిలో సమాధానం ఇస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతల వేళ ప్రధాని మోడీ జాతీయ భద్రతా సలహాదారు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్తో తాజాగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అవే ఉద్రిక్త పరిస్థితులు, అదే ఉత్కంఠ. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం చల్లారడం లేదు. దయాది కవింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం వరుసగా 10వ రోజు కాల్పులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్లో కుప్వారా, పూంచ్, రాజౌరి, మేందర్, నౌషేరా, సుందర్బని, ఆకునార్ తదితర 8 ప్రాంతాల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇక వాటిని సైన్యం గట్టిగా తిప్పికొట్టింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతర పరిణామాలు, భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్రం చర్చిస్తోంది. నావికా దళాధిపతి చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో సమావేశమైన 24 గంటల్లోపే ఎయిర్ చీఫ్ మార్షల్తో మోడీ మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రదాడులపై ప్రతీకారం విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారత వాయుసేనతో త్వరలో ఘర్షణ జరగవచ్చంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కొత్తపల్లి అందుకున్నారు. తమ గగనతలంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన భారత రఫేల్ యుద్ధ విమానాలను అడ్డుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. మరోవైపు మిత్ర దేశాల మద్దతు కూడగట్టేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. పహల్గామ్ దాడిని అడ్డం పెట్టుకుని భారత్ తమను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందని పాక్ వాపోయింది. దీనిపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఆశ్రయిస్తామని పాక్ ప్రకటించింది. వీలైనంత త్వరగా భద్రతా మండలి భేటీ జరిగేలా చూడాలని ఐక్యరాజ్య సమితిలోని తమ శాశ్వత ప్రతినిధి రాయబారి అసీం ఇఫ్తిఖార్ను పాక్ విదేశాంగ శాఖ ఆదేశించింది. సింధు జల ఒప్పందం నిలిపివేత ప్రాంతీయ శాంతి భద్రతలకు దెబ్బ. ఇక భారత వైఖరిని అంతర్జాతీయ సమాజానికి వివరిస్తామని చెప్పుకొచ్చింది. భద్రతా మండలిలో పాక్ తాత్కాలిక సభ్యదేశం.
భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉధృత పరిస్థితుల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ భద్రతా సలహాదారు ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్తో తాజాగా సమావేశమయ్యారు. ఇక సరిహద్దుల ఉధృత పరిస్థితుల కారణంగా ప్రధాని మోడీ వరుసగా భేటీలు అవుతున్నారు. ఇప్పటికే త్రివిధ దళాల అధికారులతో సమావేశం నిర్వహించారు. పాక్కు బలూచిస్తాన్ ఆర్మీ చుక్కలు చూపిస్తుంది. పాకిస్తాన్ సైనికులను బిఎల్ఏ హతమారుస్తుంది. బలూచిస్తాన్ను వీడాలని పాక్ చైనాకు హెచ్చరికలు చేస్తుంది. ఇక బలూచిస్తాన్పై పాకిస్తాన్ నియంత్రణ కోల్పోతుంది. క్వెట్టా నగరం స్వాధీనం దిశగా బిఎల్ఏ దాడులు చేస్తుంది. పాక్ సైనికులతో పాటు అధికారులను బిఎల్ఏ బంధించింది. బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో పాక్లో అంతర్యుద్ధం చేస్తోంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. ఈసారి అండర్-18 ఈవెంట్ అయిన ఈ క్రీడలు బీహార్లోని 5 నగరాలతో పాటుగా న్యూఢిల్లీలో జరగనున్నాయి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రతిభావంతులకు అవకాశం ఇస్తుందన్నారు ప్రధాని మోడీ. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో అదరగొట్టాడని ప్రశంసించారు. सभी खिलाड़ी, कोच, अन्य स्टाफ और मेरे प्यारे युवा साथियों, देश के कोना कोना से आए एक से बढ़ के एक से निमन एक रउआ खिलाड़ी लोगन के हम अभिनंदन करत बानी। साथियों, खेलो इंडिया यूथ गेम्स के दौरान बिहार के कई शहरों में प्रतियोगिताएं होगी। पटना से राजगीर, गया से भागलपुर और बेगूसराय तक आने वाले कुछ दिनों में 6,000 से अधिक युवा एथलीट 6,000 से ज्यादा सपनों और संकल्पों के साथ बिहार की इस पवित्र धरती पर परचम लहराएंगे। मैं सभी खिलाड़ियों को अपनी शुभकामनाएं देता हूं। भारत में स्पोर्ट्स अब एक कल्चर के रूप में अपनी पहचान बना रहा है और जितना ज्यादा भारत में स्पोर्टिंग कल्चर बढ़ेगा उतना ही भारत की सॉफ्ट पावर भी बढ़ेगी। सभी खिलाड़ी ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ పరిసరాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తుంది అన్నారు. కార్మికుల సమస్యలపై ఎప్పుడు వచ్చినా చర్చిస్తామని తెలిపారు. మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చేటువంటి సందర్భంలో ఈ సౌకర్యం వల్ల తెలంగాణ వ్యాప్తంగా అక్కా చెల్లెలందరికీ అనేక రకాలుగా ఉపయోగపడతా ఉంది. హుస్నాబాద్ బస్టాండ్కి సంబంధించి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రయాణికులను యోగక్షేమాలు అడిగినప్పుడు వాళ్ళంతా కూడా సంతోషంగా అన్ని రకాల సర్వీసెస్ ఉపయోగించుకుంటామని చెప్పినారు. గత 10 సంవత్సరాలు నిర్వీర్యం అయిపోయి సమ్మె ద్వారా చేస్తే కూడా అనేక మంది చనిపోయినా స్పందించకుండా, ఒక కొత్త బస్సు కొనకుండా, ఒక కొత్త కార్మికుడికి లేదా ఆర్టీసీకి ఉద్యోగం ఇవ్వకుండా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైన సందర్భంగా ఈరోజు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోయేటువంటి పరిస్థితుల్లో పాత అప్పులు, పాత పిఎఫ్ నుండి, పాత సిసిఎస్ నుండి వాళ్ళ నిధులను వాళ్ళకు రిటైర్ ఇచ్చే విధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇటువంటి సందర్భంలో కొంత సమ్మెకు అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు, ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ఏదైనా చర్చ ద్వారా, సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా మంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు, మీకు సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తలుపులు తెరుచున్నాయని చెప్పి. వెల్కమ్ బ్యాక్. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ నేతలు భేటీ అయ్యారు.
అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం నిర్వహించారు. కేంద్రం చేపట్టబోయే జనగణనలో కుల గణనపై చర్చించారు. కుల గణనపై విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారు. కుల గణన ఎలా ఉంటుందో బీజేపీ నేతలకు వివరించారు కిషన్ రెడ్డి. బీసీ సంఘాలతో ఉన్న కుల సంఘంతో విడివిడిగా సమావేశాలకు ప్లాన్ చేస్తుంది బీజేపీ. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసింది కుల గణన కాదని కుల సర్వే అంటూ ప్రకటించింది బీజేపీ. ఇక మోడీ సారథ్యంలో కుల గణన అంటే ఏంటో చేసి చూపిస్తామంటున్నారు కమలం నేతలు. ఇక కుల గణన అంశంలో బీజేపీ వస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పుకొట్టేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదన్నారు. తుపాకులతో అమాయకులను చంపిన వారితో చర్చలు ఉండవన్నారు. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ అని, మావోయిస్టులు మందుపాత్రలు పెట్టి అన్ని పార్టీల నేతలను చంపారన్నారు. ఇన్ఫార్మర్ల పేర్లతో గిరిజనులను కాల్చి చంపారని, తుపాకీ వీడినంత వరకు చర్చల ఊసే ఉండదన్నారు బండి సంజయ్. ఎవరైతున్నారో అందరినీ పంపించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రంలో చాలా సీరియస్ నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో తూతూ మంతంగా తాగుతున్నది. ఇప్పటికి చాలామంది పాస్పోర్ట్ లేకుండా, వీసాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్నారు. వారు రోహింగ్యాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవాలి. నేను రిక్వెస్ట్ చేసి ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, దయచేసి దీన్ని శాంతి భద్రత సమస్యగా చూడండి. ఇది హిందూ ముస్లిం మతం కోణంతో చూసే ప్రయత్నం చేయకండి. మీరు మతం కోణంతో చూసే ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది టెర్రరిస్టులకు అడ్డగా మారుతుంది. దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న చూసాను నేను, ఏది ముఖ్యమంత్రి గారి మాటలు చూసాను నిన్న, ఏది ఆపరేషన్ కగారు విషయంలో. ఇప్పుడు వాళ్ళ చేతిలో తుపాకులు ఉంటాయి, మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక కొంత చూస్తున్నారు. ఇది ఎక్కడ పద్ధతి? వాళ్ళ చేతిలో తుపాకులు ఉన్నాయి, వాళ్ళు మైండ్స్ని పెట్టిండ్రు పోలీసులు చంపడానికి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులను నిషేధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది. ఈ ప్రభుత్వం మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పడుచుకోకుండా దాని సామాజిక కొంత చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే, ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టులను నిషేధం తొలగించే దమ్ము మీకుందా? మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ ద్వారా విమర్శించారు. కాంట్రాక్టర్లకు 1000 కోట్ల బిల్లులు ఇస్తారు, కానీ డిగ్రీ కాలేజీలకు 800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించరా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు పలు యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ పరీక్షలు నిర్వహించకపోవడం దారుణమన్నారు. దీంతో 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందన్నారు. 2 నెలల్లో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు గాలి మాటలయ్యాయి అన్నారు. అమ్మబోతే అడవి, కొనబోతే కురివి అన్న చందంగా మారింది ఆమ్చూరు రైతుల పరిస్థితి. ఎంతో కష్టపడి తయారు చేసిన ఆమ్చూరుకు మార్కెట్లో నిరాశ ఎదురవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఆమ్చూరుకు మంచి డిమాండ్ ఉన్న మామిడి రైతులకు మాత్రం మద్దతు ధర అందడం లేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. నిజామాబాద్ జిల్లా మార్కెట్ ఆమ్చూరు అమ్మకానికి పెట్టింది పేరు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మామిడి రైతులు ఇక్కడికి వచ్చి ఆమ్చూరును విక్రయిస్తారు. గతంలో ఇక్కడే రైతులు చాలా లాభాలను ఆర్జించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కాయ కోతకు రావడం, అకాల వర్షాలు రైతులను ఆగం చేశాయి. వర్షాలతో పడిపోయిన కాయను రైతులు ఆమ్చూరుగా తయారు చేసిన మార్కెట్ యార్డుకు భారీగా తీసుకొచ్చారు. దీంతో ఆమ్చూరు రాసులతో మార్కెట్ యార్డ్ పూర్తిగా నిండిపోయింది. గత వారం రోజులుగా వేలాది క్వింటాల పంట విక్రయానికి మార్కెట్ యార్డుకు తరలివస్తుంది. నిజామాబాద్తో పాటు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ ప్రాంతాల నుంచి ఆమ్చూరుని విక్రయించేందుకు ఇక్కడికి వస్తున్నారు రైతులు. కొందరు రైతులు తమ సొంత మామిడి చెట్లకు కాసే మామిడి కాయలతో ఆమ్చూరు తయారు చేస్తుండగా మరికొందరు చెట్లను కౌలుకు తీసుకుని తయారు చేస్తుంటారు. ఈ మార్కెట్కి వచ్చిన ధరలు చూస్తే నిన్నటి ధర 10,000 నుంచి 18,000 వరకు వలికిందట. మేము ఇవాళ కొత్తగా వచ్చినాము. అయితే మాకు కావాల్సింది ఏంటి అని అంటే 20-25,000 పైన 30,000 దగ్గరలో ఉంటే మాకేమైనా గిట్టుబాటు ధర మాకు అభివృద్ధి అవుతుంది. లేదు అని అనుకో మా పిల్లలు మేము చాలా అరవందరం బతుకు అవడము. రెండోది, మేము ఇది చేసిన పుట్టుపూర్వం ఏంటి అంటే ఒక 40 ఏళ్ల నుంచి అంటే మా తాతలు, మా అయ్యలు వాళ్ళందరూ చేసిండ్రు కాబట్టి ఇది తప్ప మాకు వేరేది తెలియదు. ఆ విధంగా చేస్తూ ఈడ ధరలు లేకపోతే మాకు జర బాధాకరంగా అవుతుంది. ఏది ఉన్నా మీరంతా ఇక్కడ ఉన్న ఖరీదారులు కానీ అధికారులు కానీ ఏదన్నా మన సాయం చేసిన వాళ్ళు ఇంకొక 4 రూపాయలు ఎక్కువ పెట్టి కొంటే మాకు మా పిల్లలకు సేవ్ చేసిన వాళ్ళు అవుతారని ఇంకొక ధన్యవాదాలు. ఒక్కో చెట్టుకు 4 నుంచి 6,000 రూపాయలు చెల్లిస్తుండగా 2-3 చెట్ల కాయలు కలిస్తే 1 క్వింటల్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది.
కౌలు, కూలీ, ట్రాన్స్పోర్ట్ ఖర్చుల మొత్తం కలిసి 10 నుంచి 15,000 ఖర్చు అవుతుంది. అయితే మార్కెట్లో ఏ గ్రేడ్ ఆమ్చూరుకు 18,000గా, బి, సి గ్రేడ్లకు 18 నుంచి 14,000 రూపాయలుగా వ్యాపారులు ధర నిర్ణయిస్తారు. దీంతో కష్టపడి తయారు చేసిన తమకు అన్యాయమే జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇది సరైన ధరలు మాకు ఇప్పుడు లేకపోవడం మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడున్న సీట్లు కానీ, ఇక్కడున్న మీడియేటర్లు కానీ కొంచెం మమ్మల్ని చూసి కొంచెం రేట్లు పెట్టించి మాకు హెల్ప్ చేస్తే బాగుండు అని మేము కోరుతున్నాం. మాకు ఇది 2 నెలల పంట. ఈ 2 నెలల పంటలో ఈ గాలివానలు, ఈ దుమాలాలు ఇలాంటివి రాకుండా ఉంటే అది కూడా మాకు కొంచెం మేలు అవుతుంది. కానీ మధ్యలో బాగా గాలి దుమాలాలు, వర్షాలు విపరీతంగా ఉన్నాయి. అయినా కూడా మేము పోరాడి దీంతో చేస్తూ ఉన్నాం కాబట్టి మాకు 20,000 నుంచి 30,000 వరకు ధరలు కలిగి పెట్టిస్తే మాకు కొంచెం హెల్ప్గా ఉంటాయని మేము కోరుతున్నాం. కాగా గతంలో రైతులే ప్రత్యక్షంగా ధర నిర్ణయించి వేలం ద్వారా ఆమ్చూరును విక్రయించేవారు. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. ఇందులో అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, దళారుల ఇష్టరాజ్యంగా వ్యవహరించడంతో ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చిన రైతులకు నిరాశ ఎదురవుతుంది. ఏజెంట్లు, వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు తగ్గిస్తున్నారని ఆరోపిస్తున్నారు. క్వింటాలకు 20,000 పైన మద్దతు ధర నిర్ణయిస్తేనే తమకు గిట్టుబాటు అవుతుందంటున్నారు. ఈ మామిడికాయల సీజన్లో ఈ 2 నెలలే మేము చేసేద్దా. ఈ చెట్లకు గిట్టుబాటు వాళ్ళ చెట్ల కాడికి పోతే ధరలు బాగా చెప్తారు. ఒక్కొక్కదానికి 30-40 చెప్తారు. టోటల్ కట్టుకుంటే లక్షలు చెప్తారు. దానికి ఇంటికి తీసుకురావాలి, డీసీఎం వాళ్ళకి తీసుకురావాలి, ఇంటికి తేవాలి, కైకిరోళ్ళని పెట్టాలి, కట్టలతో గీపియాలి, ఇవన్నీ చేయాలి. బండ మీదకి పోయి మళ్ళా వాన ఇట్లా లేకపోతేనే మనకేమన్నా ఇటు వాన ఇట్లా వచ్చి వాన పడినంటే మనకి ఏం పనికి రాదు, రూపాయి రాదు. వేరే ఇంకా అమ్ముకునే తప్ప ఇంకా వేరే లాభం ఏం రాదు. మరోవైపు కాయకొసిన రోజే కూలీలతో మామిడి పొట్టు తొలగించి ముక్కలుగా చేసి 2 రోజుల పాటు ఎండబెట్టి వాటిని విక్రయానికి తెస్తుంటారు రైతులు. ముఖ్యంగా ఆమ్చూరును ఉత్తర భారతదేశంలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. దక్షిణాది ప్రజలు ఎక్కువగా వంటకాల్లో ఉపయోగించే చింతపండుకు బదులుగా ఉత్తరాదిన ఈ ఆమ్చూరును వినియోగిస్తారు. అంతేకాకుండా నిజామాబాద్ మార్కెట్ నుంచి వివిధ దేశాలకు కూడా ఈ ఆమ్చూరును ఎగుమతి చేస్తుంటారు. తెంపరావాలి, ఇంటికి తీసుకురావాలి, పొయ్యాలి, మళ్ళీ ఆడలు పెట్టాలి, కైకిలి మళ్ళీ పొట్టు గీయాలి, కొయ్యాలి, ఎండబెట్టాలి. 2 రోజులు పడతాయి. మళ్ళీ వర్షం కొట్టినా కానీ అట్లా నష్టమే. మళ్ళీ అట్లా కాయ కింద పడ్డాయి కానీ అట్లా నష్టమే. ఎట్లయినా నష్టం మాకు. మళ్ళీ లాస్ట్ అంటే పెట్టుబడి కొంచెం ఇది కంకరకు రేట్ ఎక్కువ ఉంటే మంచిగా 25,000 కాకుంటే కొంచెం లాభం. ఇక పైగా ఉంటే అది లాభం లేదు, పైజలేదు. కట్టిద్దాం, చెట్టు కట్టిద్దాం, వేస్తే అట్లా నష్టం అయితే. అయితే 10 చెట్ల కాయను ఎండబట్టి ఆమ్చూరుగా తయారు చేస్తే అది కేవలం క్వింటాలు కూడా ఉత్పత్తి కావడం లేదు. మరోవైపు అకాల వర్షాలతో మామిడికాయలు కింద పడడంతో మామిడి రైతులు ఆమ్చూరును తయారు చేసి మార్కెట్కు తరలిస్తుండడంతో ఒక్కసారిగా మార్కెట్కు ఆమ్చూరు పోటెత్తుతుంది. దీంతో దళారులు రేట్లను తగ్గించి తమను మోసం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. చెట్టుకి 10 పెడతావు, 10,000 పెడతావు, 15,000 పెడతావు, 5,000 పెడతావు, 2,000 పెడతావు. కోత కోసేటోళ్ళు కావాలి. కూడా అట్టనే కొంత కోసుకోపో అంటే అట్టనే కోసుకుంటావా? అవు చెట్టు అట్టగానే పెంపు అవుతుంది. కోత మినికి అంటే కోత కొత్తురు. ఇప్పుడు పోయాలంటే ఆడలకు 2 మోత, మగవానికి 1,500 అంటే 2,000 అంటే 1,000 అంటే అక్కడ మగవాని కొట్టుడు తీసుడు అక్కడ కొట్టాలి. ఇలా ఇంటికాడ తీయాలి. ఒక ఆడేవి కావాలి, 400, 500 కావాలి. మొత్తానికి మార్కెట్ యార్డులో దళారుల దందాను నిర్మూలించి కష్టపడి పండించిన రైతుకు మద్దతు ధర చెల్లించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.